ఆకాశంలో పడవలా ప్రయాణిస్తూ మన దగ్గరికి చేరుకొని మనకు శుభవార్త అందజేసి మనలందరినీ క్షేమంగా మధువనంలో దింపి చక్కగా మనందరికీ మంచి తేనె నిండు కల్పించి తిరిగి మనలందరినీ క్షేమంగా రాముల వారి పాద సన్నిధికి చేర్చి రాముల వారికి ఆనందం కలిగించాడు. ఇది కదు సుందరకాండ, ఇది కదు సుందరమైన కాండ. అది విన్నవారి బ్రతుకు కదు సుందరము. శ్రీరామదేవుడు శ్రీరామదేవుడు శ్రీరాముడు. ఈ సుందరకాండనంతటినీ యోగ దర్శనంగా వర్ణిస్తూ స్వామివారు నాకు తట్టజేసిన విధంగా జీవుడి మూలాధారం నుండి సహస్రారం వరకు చేరుకునే ఆ పైన ఏదైతే ఉందో షట్చక్ర భేదనం చేసుకుని అదే సుందరకాండ సారము, అదే హనుమంతుని అనుభవ పరమార్థము అని ఒక అందమైన పాట రాసుకోవడం జరిగింది. ఇది అర్థమైతే సరే సరే, అర్థం కాకపోతే మరి కాస్త సాధన చేయాలంతే. మరి అర్థం కాదండి మాకెవరికి ఎందుకు పాడవండి అంటే నిరుత్సాహపడక్కర్లేదు. చాలా బాగుంటుంది పాట. లేచి నాట్యం చేసేవాళ్ళు చేయొచ్చు, అలా కాకుండా చప్పట్లు కొడుతూ ఆనందించేవాళ్ళు చప్పట్లు కొట్టచ్చు. అలాగని మేము పాటను పూర్తిగా పాడకుండా ఆపము, పూర్తిగా పాడేస్తేనే పూర్ణాహుతి కదా, కాబట్టి పూర్తిగా పాడతాం. మీరు భరించాలి కాదు, ఆనందించాలి అంటున్నారు. ఇప్పటివరకు ఎలాగైతే చిరునవ్వులు చిందిస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ చప్పట్లు కొడుతూ అట్టహాసాలు చేస్తూ నిశ్చేష్టితులవుతూ 3 రోజుల పాటు నాకు ఏదైతే రసాన్ని మీరు అందిస్తూ ఉన్నారో ఈ చివరి పాటకు కూడా ఆ రసాన్ని కాస్త కొనసాగించండి. బాగుంది, చాలా సంతోషంగా. అలా వినిపించాలి, అనుభవించి నాట్యం చేయాలి. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమాత్మము. చేతు తత్వనివరణము పరసి సత్యములనీయము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమాత్మము. సుందరకాండము యోగ దర్శనము అదే మారుతి అనుభవ పరమాత్మము. మూలాధారం నుంచి మొదలవుతుంది అనుపైన జీవుడి పైన. మూలాధారం అంటే ఇక్కడ కూర్చునే దగ్గర ఉంటున్నాం కదా, పీఠం దగ్గర. ఎన్ని చక్రాలు మనకి? 6 చక్రాలు, 7 సంవత్సరాలు. శ్రీమారుతి పులకించిన ధరినా సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ పరమాత్మము. సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ పరమాత్మము. మూలాధారాన్ని దాటాడు జీవుడు. తర్వాత సఖ్యమే పడగ స్వామి వారి వతని పుత సడుపగా ప్రేమముల స్వాధిష్ఠానమనుపడును. సమీరజుడు బ్రహ్మగ్రంథిని తాళెను. సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ పరమాత్మము. సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ పరమాత్మము. తర్వాత మణిపూరం. నీలవాలముల బాలన వీరుడు మెడలగ సీతాన్వేషణం కొరకు కలుగన వారికి ఆకలి దశకుడు అదుపు దీచిన స్వయం ప్రకటము. సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ పరమాత్మము. సుందరకాండము యోగ దర్శనము అది మారుతి అనుభవ
పరమార్థము. తదుపరి అనాహత హృదయ స్నానం చేసుకుంటున్నట్టు పోదనుకొని ఊరట నిక్షేపముగా పొందిన హనుమడు రక్షతను కలిగి అనాహతముపై క్షణములను బాగుగా నిలిపెను. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. తదుపరి విశుద్ధి చక్రం అది చూడండి. ఇద్దరు లేచారు అమ్మాయి, ముగ్గురు ఇద్దరు లేవాలి, ముగ్గురు సరిపోరండి మాకు. అది 4, 5 విశుద్ధి స్థానము పరమాత్మము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమాత్మము. మీ ఇంకా బాగా ఎగరించు చిన్నవాళ్లే కదా, అభివృద్ధి అంటే ఆడుకునేటప్పుడు ఎలా ఎగురుతారు అలా. అది చిన్నపిల్లల గురికండి, రావణపురి ప్రాకారము దాటక కాలించే రుద్రగంధి వేదనము. శోభనాకు పరిశీలన చేయగా పావనకి మాయముత దాటెను. నాట్య రసకంగా యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. శాంతి దర్శనము మధుగమింతగన చిత్తము ముడిగెని సంఘర్షణమున స్వతసిద్ధిను మించి తగ్గించి కౌతూహలమున పనులు చిన్ని కడియాజ్ఞా చక్రతారణము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. గజాలకి దర్శనము పగిన అతి సహస్రార దర్శనము. విజాకాశ బ్రహ్మనంది వేదన ఆదిత్యమునకు కడత్వసాధనము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము. సుందరకాండము యోగ దర్శనము అది మారుని అనుభవ పరమార్థము.